హలో, వెల్కమ్ టు ఫుడ్ రాగా. నేను మీ స్వాతి. ఈరోజు మనం దసరాకి అమ్మవారికి చేసే నైవేద్యాలలో అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యం కట్టె పొంగలి. సో ఈరోజు అందరి కోసం ముందుగానే ఈ నైవేద్యం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి కట్టె పొంగలికి కావలసిన పదార్థాలు: 1 కప్పు బియ్యం, 1 కప్పు పెసరపప్పు, నెయ్యి సరిపడినంత, 1 టేబుల్ స్పూన్ అల్లం, 3 కరివేపాకు రబ్బలు, 6 జీడిపప్పులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 చిటికెడు ఇంగువ, 4 పచ్చిమిరపకాయలు, 6 కప్పుల వాటర్. మరి కట్టె పొంగలి ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని వేడయ్యాక అందులో 1 కప్పు పెసరపప్పు వేసి లైట్గా 5 మినిట్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత 1 కప్పు రైస్ తీసుకొని 3 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పు గిన్నెలో కడిగిన రైస్ వేసుకొని అందులో 6 కప్పులు వాటర్ వేసుకొని అలాగే ఫ్రై చేసుకున్న పెసరపప్పు కూడా వేసి ఒక్కసారి కలుపుకొని కొంచెం బాయిల్ అయ్యాక లిడ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి కరిగాక అందులో 1 టేబుల్ స్పూన్ సన్నగా తరుగుకున్న అల్లం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 4 చీల్చిన పచ్చిమిరపకాయలు వేసి ఒక్కసారి కలిపి తరువాత 3 రెబ్బల కరివేపాకు వేసి అన్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. అలాగే 6 జీడిపప్పులు, ఇంగువ కూడా వేయాలి. ఇంగువ వేశాక మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు ఈ పోపుని ఉడికించుకున్న రైస్లో వేసుకోవాలి. దీనిని మనం ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో స్లో కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కట్టె పొంగలి నైవేద్యం తయారైంది. అమ్మవారికి ఎంతగానో ఇష్టమైన ఈ కట్టె పొంగలిని ఈ వీడియో చూసి ఈజీగా ఈ దసరా నవరాత్రుల్లో నైవేద్యంగా అమ్మవారికి సమర్పించండి. మరి ఈ కట్టె పొంగలి మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. Until then, keep cooking, eat healthy and stay safe.